ఈరోజు మా తోటలో టమాటాలు తెంపుకొని ఫ్రై చేసుకుంటాం. సో ఆ టమాటాలు చాలా చిన్నగా ఉన్నాయి, మీరు కూడా చూడండి. ఒకటి చూపి హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? పండగ బాగా జరిగిందా? సో మేమైతే పండగ బాగా జరుపుకున్నాము. ఈరోజు వచ్చేసి అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో టమాటా తోట అయితే చూపించబోతున్నాను అనమాట. తోట అంటే పెద్దగా చేనులో వేసింది అనేసి అనుకోకండి. ఇంటి ముందే చిన్న చిన్న టమాటాల చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మరి మనలాగా సిటీలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చూస్తే అస్సలు ఊరుకోదు కదా, అందుకే తెచ్చుకుందామని అయితే మంచి తెంపేసుకుంటున్నాము. మరి మీరు ఊరు నుండి ఏమేమి తెచ్చుకున్నారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు టమాటాలు చూపిస్తాను చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. గోళీలు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూసిన ఇప్పటివరకు, అంటే చెట్లకి ఈ విధంగా ఉండడం ఎప్పుడు చూడలే అనమాట. ఇక్కడ సిటీలో అయితే సూపర్ మార్కెట్లలో పెడుతూ ఉంటారు. రేట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మామూలు టమాటాల కంటే వీటికి రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి ముందే అనమాట ఇంత పెద్దగా అయితే వచ్చినాయి టమాటా చెట్లు. మళ్ళీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇవి వేసినవి కాదనమాట. పక్షులు ఉంటాయి కదా, అవి తిని ఉంచేస్తే అవి విత్తనాలు పడి ఈ విధంగా అయితే చెట్లు అయితే వచ్చినాయి అంట. చూడండి ఎంత బాగున్నాయో రెడ్గా. వీటితో చట్నీ కానీ చారు కానీ ఏది చేసుకున్నా బాగుంటుంది అనమాట. అన్నిటికంటే ఎక్కువ టమాటా రసం చేస్తూ ఉంటారు కదా, ఆ రసానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. పులుపులుగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ అదేవిధంగా చట్నీ కూడా చాలా బాగుంటుంది. మనం చింతపండు వేయకపోయినా కూడా పులుపు అనేది బాగుంటుంది అనమాట. సో మేమైతే తిని ట్రై చేసినాము. తెంపిన తర్వాత మీరు ఎప్పుడన్నా చూసిరా, ట్రై చేసిరా వంట అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మనకి సిటీలో ఉండే ఇలాంటివన్నీ వేసుకోవడానికి అస్సలు కుదరదు కదా. ఎంత చిన్న చిన్న తొట్లలో వేసుకున్నా కూడా అవి 2-3 రోజులకే పాడైపోతాయి అన్నమాట చెట్లు. నేను చాలా వరకు గమనించిన, మనం తొట్లలో వేసుకున్న చెట్లు అస్సలు పెరగవు అనమాట, చాలా తొందరగా చచ్చిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వీటికి ఏం వేయకుండా అసలు మందులు అనేది ఏం లేకుండా ఎంత బాగా వచ్చినాయో. ఈ చిన్నవే కాదు, పెద్ద టమాటాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూద్దరు కానీ ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా పిల్లలు అయితే మంచిగా టైంపాస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే టమాటాలు అయితే తెంపేస్తున్నారు అనమాట. చూడ్డానికి చాలా మంచిగా ఉన్నాయి. మీరు కూడా చూసారు ఎప్పుడన్నా? మీరు ఊరికి వెళ్ళి ఏం చూసి వచ్చారు, ఏం ఎంజాయ్ చేసారు అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇవి తెంపిన తర్వాత మేమైతే చట్నీ చేసినాం అనమాట. చట్నీ కూడా చాలా బాగుండే, టేస్ట్ అయితే సూపర్ ఉండే అనమాట. ఇక్కడ చూడండి, చెట్టు ఆకులు ఎక్కువ కనిపించట్లేదు కానీ మొత్తం టమాటాలే కనిపిస్తున్నాయి అనమాట. మీరు కూడా ఎవరికైనా తెలిస్తే తప్పకుండా తెలియచేయండి. ఇవి వచ్చేసి పెద్ద టమాటాలు అనమాట, పెద్ద పెద్దగా ఇంకా పండవ్వలేదు, కొంచెం కచ్చికచ్చిగా ఉన్నాయి. కానీ తెంపి పెట్టుకుంటే 2 రోజులలో అయితే పండైపోతాయి మనకి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న చిన్న టమాటాలు అయితే అన్నీ తెంపేసుకున్నాము. ఒక గుళ్ళ నిండా తెంపుకున్నాం అనమాట. సో మనకు అప్పుడప్పుడు కనిపించేవి ఇలా కనిపిస్తే మనమైతే ఊకోము కదా, అన్నీ తెంపేసుకొని వచ్చేస్తాం అనమాట. మేమైతే అన్నీ తెంపుకున్నాము, అంటే సిరికి తెచ్చుకుందామని తెంపుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, ఇవి కూడా తెంపేసుకుంటున్నాము. కొన్ని ఫస్ట్ అయితే తెంపి చట్నీ వేసినాం అనమాట, సూపర్ ఉండే. ఇప్పుడైతే ఇవి మేము తెచ్చుకొని తెంపుతున్నాం అనమాట. చిన్న చిన్న టమాటాలన్నీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఉందన్నమాట. ఒక తోటలాగానే ఉంది. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసారు ఇవన్నీ తెంపుకుంటా. మనం చూడాలనుకున్నా కూడా మనకి ఇక్కడ కనిపించవు సిటీలో. ఇవి వచ్చేసి ఇంటి ముందే చూడండి, ఇగో చూపిస్తా. ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా అయితే పెరిగింది కరివేపాకు చెట్టు. ఏవి కూడా బయట కొనాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వచ్చేసి ఉల్లి పొరకాయ వేసింది అనమాట, ఇది ఆనియన్, అదేవిధంగా కొత్తిమీర. ఇక్కడ పక్కన ఇంకొకటి కరివేపాకు చెట్టు చిన్నగా ఉందన్నమాట, ఇప్పుడిప్పుడే పెట్టినట్టుంది. కొత్తిమీర చూడండి ఎంత గుబ్బురుగా వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు, ఇది వచ్చేసి నిమ్మకాయల చెట్టు. చాలా బాగున్నాయి కదా, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి అన్నీ కూడా. మళ్ళీ దగ్గర నుండి చూపిస్తాను చూడండి, ఆనియన్. మనం వంట చేసుకునేటప్పుడు ఫ్రెష్గా తెంపుకొచ్చుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరేలాగా ఉంటుంది అనమాట. అసలు చూస్తున్నారు కదా, అన్నీ ఏవి కూడా బయట కొనకుండా అన్నీ ఇంటి ముందే వేసేసుకుంది మా వదిన అయితే. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట మాకైతే. ఇక్కడ కూడా ఇంకా టమాటా చెట్లు, ఇవంతా పెద్ద ప్లేస్ ఉంటుంది వాళ్ళకి, ఆ
ఆ ప్లేస్ నిండా మొత్తం టమాటా చెట్లు అవి ఇవే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్టు అయితే పెట్టుకుంది, ఇంకా రాలేదన్నమాట పైకి, ఇంకా చిన్నగా ఉంది. ఏడుందని అనకండి, చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా పెరగలేదు. పూల చెట్లు వచ్చేసి ఇక్కడ నేను ఓన్లీ టమాటా చెట్లు ఒకటే చూపిస్తున్నాను అనమాట మీకు. మీరు ఎప్పుడైనా చూసిరా లేదా, ఒకవేళ చూసినట్టయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. సో మేమైతే ఇప్పుడే చూసినాం అనమాట ఈ చెట్లు. టమాటాలు చిన్నగా ఉంటాయి కానీ టమాటా చెట్లు అయితే సేమ్ ఉంటాయి అన్నమాట. పెద్ద టమాటా చెట్లు ఎట్లుంటాయో చిన్న టమాటా చెట్లు కూడా అట్లనే ఉంటాయి. చూస్తున్నారు కదా నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మల్లె తీగ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అల్లుతుంది అనమాట. సో అన్నీ అయితే చూసినాము, మస్తు మంచిగా అనిపించింది మాకైతే. అంటే ఎంజాయ్ చేయడానికి పల్లెటూరులోకి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది కూడా మల్లె చెట్టే అనమాట, అంటే దొడ్డు మల్లెలు ఉంటాయి కదా అవి, అండ్ కనకాంబరాల చెట్లు ఇప్పుడిప్పుడే పెట్టింది, ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తున్నాయి అనమాట అన్నింటికి కూడా. ఇక్కడ వచ్చేసి ఏం మందులు వేయకుండా చెట్లు జస్ట్ పెట్టేస్తే వాటంతలు అవి అయితే వస్తాయి నీట్గా. చూస్తున్నారు కదా, ఇది జామ చెట్టు, మందార చెట్టు, గులాబీ చెట్టు, ఇది ఇంకొక మల్లె చెట్టు అనమాట. ఇది మనకు సిటీలో కూడా కనిపిస్తూ ఉంటుంది, చాలాసార్లు చూసి ఉంటాము. చూస్తున్నారా జామ చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఈ చెట్టు ఏంటిదో నాకు కూడా తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది గన్నేరు చెట్టు, ఇది కూడా ఇంకొక మల్లె చెట్టు అనమాట. చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, చాలా బాగుండే. అలవీరా ఉంది కానీ ఇంకా పైకి ఎదగలేదు. ఇది వచ్చేసి ఇంటి ముందే కూర్చోడానికి చెట్టు అనమాట, ఇంత పెద్దగా. అంటే సమ్మర్లో ఎండాకాలంలో నీడ ఉండడానికి కూర్చోడానికి బయట గాలి వస్తుంది కదా, ఆ విధంగా అయితే చెట్టు పెట్టుకుంది, నరికేయలేదనమాట. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇంకా తెంపుతుంది, సాలత్తమ్మ అంటే కూడా ఇంకా తెంపుతుంది అనమాట. తీసుకోండి మళ్ళీ ఎప్పుడు వస్తారో మీరు అనేసి. సో తెంపుతూనే ఉంది, పిల్లలు కూడా తెంపుతలేరు, ఆమె ఎక్కువ తెంపేస్తుంది. అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనమాట వాటిని చూసి, ఫస్ట్ టైం చూస్తారు వాళ్ళు కూడా, అందుకే ఎంజాయ్ చేస్తారు అనమాట. మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మా అత్తమ్మ ఇంకా దింపుతుంది అనమాట. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగలనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. దానివల్ల మీరు కూడా ప్రతి వీడియో మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు. అండ్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా మంచిగా అయితే తెంపేసిరు, ఒక గుళ్ళు అయితే నిండిపోయింది అనమాట, ఒక బేషన్ గుళ్ళు అయితే నిండింది. ఇవన్నీ ఇప్పుడు మేము సిటీకి ఎత్తుకొచ్చుకుంటున్నాం అనమాట. అందరు ఉన్నారు, మరి నువ్వేడు నోక కనిపిస్తలేవు అనేసి అనుకుంటున్నారా? నేనైతే పోలేలు చేస్తుండే అనమాట, అందుకే నేనైతే కనిపించలేదు. ఇక్కడ పిల్లలన్నీ తెంపారు కదా, అమ్మ నీకు పోతున్నాం అనుకుంటారా, కాదు కూర వండుకొని పోతున్నామని అయితే జోక్ చేశారనమాట. సౌండ్ మ్యూట్ చేసినా కదా, అది మిస్ అయిపోయింది డైలాగ్ అనేది. సో అలా అనమాట, కొన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఊర్లలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా వెళ్ళండి హాలిడేస్ వచ్చినప్పుడు, అంటే పిల్లలు కొన్ని తెలియని తెలుసుకుంటారనమాట. అండ్ మనం చూడనివి కొన్ని ఊర్లలోకి వెళ్తే చూడొచ్చు. చాలా అంటే కూడా మొత్తం ఇంకా తెంపుతూనే ఉన్నది టమాటాలు అయితే, చూస్తున్నారు కదా. ఇవైతే అక్కడే తినేసినాం అనమాట, కొన్ని అంటే చూడడానికి చెర్రీస్ లాగా ఉన్నాయని తినేసినాము. అండ్ మునగాకు చెట్టు మీద తొండ అయితే భయపడుకుంటూ కూర్చుంది, మేము దాన్ని కొడతామో ఏం చేస్తామో అని భయపడుతుంది అనమాట. గుళ్ళ నిండా అయితే నింపినాం. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా నొక్కేసేయండి.